హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో అయితే మీరు చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే నాకు 500 సబ్స్క్రైబర్లు అయ్యాక రాజమండ్రిలో ఉన్న ఉజ్జయిని టెంపుల్ అయితే పెడతానని చెప్పాను. నాకైతే 500 సబ్స్క్రైబర్లు అయితే అయ్యారండి. అందుకే వీడియో అయితే పెడుతున్నాను. నా సబ్స్క్రైబర్స్ అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. వీడియో అయితే స్టార్ట్ చేద్దామండి. ఇది కోటిపల్లి బస్ స్టాండ్ నుంచి రైల్వే స్టేషన్కి వెళ్ళే దారండి. రైట్ సైడ్లో అయితే ఒక గవర్నమెంట్ కాలేజ్ అయితే వస్తుంది. దానికన్నా కొంచెం ముందుకు వెళ్ళాలి. అక్కడైతే రైట్ టర్న్ తీసుకోవాలండి. కరెక్ట్గా బ్యూటిఫుల్ బుక్ స్టాల్ అని ఉంటుంది. అక్కడి నుంచి మీరైతే టర్నింగ్ తీసుకోవాలి. అలా పైకి వెళ్తుంటే ఎదురుగా కైలాస భూమి ఉంటుందండి. దాని పక్కనే ఆ టెంపుల్ అయితే ఉంటుంది. మనమైతే దగ్గరికి వచ్చేసామండి. కనిపిస్తుంది కదండి, అదేనండి మహాకాళేశ్వర ఆలయం మరో ఉజ్జయిని అండి. ఇది ఇండియాలోనే రెండవదంటండి. దీనిని 2020లో అయితే స్థాపించారంట. ఈ శివాలయంలో అన్ని గుడుల్లో ఉన్నట్టు 200 టికెట్, 500 టికెట్, 300 టికెట్స్ అని అలా ఉంటాయి కదండి లోపలికి వెళ్ళడానికి. అలా అయితే ఇక్కడ ఉండదండి. మనమే స్వయంగా శివుడికి అభిషేకం కూడా చేయొచ్చండి ఈ గుడిలో. ఇంకా చెప్పాలంటే మనం ఏ గుడికి వెళ్ళినా సరే ముందైతే మనం చెప్పులు స్టాండ్లో అయితే పెడతాం కదండి, అక్కడ డబ్బులు తీసుకుంటారండి. కానీ ఈ గుడికి వచ్చేసరికి అసలు రూపాయి కూడా ఇక్కడ తీసుకోరండి. మనమే అలా స్టాండ్లో పెట్టుకుని ఆ పక్కనే కుళాయిలు ఉంటాయండి. కాలు కడుక్కొని ఇంకా లోపలికి వెళ్ళొచ్చండి. ఆ పక్కనే బాత్రూమ్స్ కూడా ఉంటాయి. అంటే ప్రతిదానికి వీళ్ళు రూపాయి కూడా మన దగ్గర ఆశించకుండా ఉన్నారండి. అందుకే ఇంత క్లియర్గా చెప్పాను. నేను ఇప్పటి వరకు వెళ్ళిన టెంపుల్స్లోకి ఇలా ఏ టెంపుల్లో కూడా లేదండి. ఇప్పుడైతే లోపలికి వెళ్దామండి. మనకు బయట కూడా శివలింగం ఇంకా అమ్మవారు ఆ విగ్రహాలు అయితే మనకు కనిపిస్తాయండి బయట కూడా. అలా కొంచెం ముందుకు వెళ్తుంటే ద్వారం ఎదురుగా లెఫ్ట్ సైడు రైట్ సైడు శివలింగాలు ఉంటాయండి. మనం అక్కడే కొబ్బరికాయ కొట్టుకొని ఇంకా లోపలికైతే వెళ్ళాలి. మనమైతే లోపలికి వెళ్తున్నాం పదండి. మనకి ఎదురుగా కనిపిస్తుంది చూడండి, అందులోనే స్వామివారు లింగం రూపంలో ఉంటారండి. మనం మాత్రం చుట్టూ ఉన్న దేవతా విగ్రహాలు ఫస్ట్ అయితే చూద్దామండి. రాజమండ్రి వచ్చే వాళ్ళైతే కంపల్సరీ ఒక్కసారైనా ఈ గుడికి అయితే రండి. చాలా బాగుంటుందండి. చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది. ఒకసారి అయితే గుడి మొత్తం ఒకసారి చూడండి, లోపల ఎలా ఉందో మొత్తం ఒకసారి చూపిస్తున్నాం చూడండి. మనం ఫస్ట్ అయితే వినాయకుడి దగ్గరికి అయితే వెళ్తున్నామండి. పెళ్ళైనా ఫంక్షన్లు అయినా ఫస్ట్ వినాయకుడి పూజతోనే కదండి స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ అయితే వినాయక స్వామి వారితో అయితే మన వీడియో అయితే స్టార్ట్ అవుతుందండి. చూస్తున్నారు కదండి వినాయకుడు. తర్వాత ఏమో కుమారస్వామి ఉంటారండి. ఆ విగ్రహాలు కూడా చాలా బాగుంటాయండి చూడడానికి. మనం ఈ వీడియో అయితే ఫుల్గా చూడండి, ఎందుకంటే చాలా క్లియర్గా దగ్గర నుంచి తీసానండి. మనం గుడిల్లో చాలా తక్కువగా చూస్తూ ఉంటాం కదండి, కానీ ఇందులో అన్ని దేవతలు ఉంటారు. ఇప్పుడు మీరు చూస్తుంది వీరభద్రుడు. ప్రతి దేవతామూర్తిని అయితే మనం చూస్తామండి ఈ గుడిలోని. గుడిని అయితే స్థాపించిన వారైతే శ్రీ పట్టపగలే వెంకట్రావు గారండి. అతను ఒకసారి వాళ్ళ ఫ్రెండ్స్తో ఉజ్జయిని వెళ్ళారంటండి. అలా శివాలయంలో చితాభస్మంతో అభిషేకం చేసినప్పుడు మనం కూడా ఇలా శివునికి సేవ చేసుకోవాలి. ప్రతి భక్తుడు సొంతంగా వచ్చి అభిషేకం చేసుకోవాలని ఇలా నిర్మించారంటండి. ఈ ఆలయ ప్రత్యేకతకు వస్తే 4 రాజగోపురాలు ఉంటాయండి, 64 ఉపాలయాలు ఉంటాయి, మహాద్వారాలు 4, నందులు 4, మండపాలు 4, బలిపీఠాలు 4, త్రిశూలాలు కూడా 4 ఉంటాయండి. ఈ టెంపుల్ గోదావరి నదీ తీరాన ఉంటుందండి. ఇన్నీస్పేట కైలాస భూమి పక్కన, మీకు ముందే చెప్పాను కదండి, కైలాస భూమి పక్కన అయితే ఈ టెంపుల్ అయితే ఉంటుందండి. ఇక్కడ ఇంకో విశిష్టత ఏంటంటే మనుషుల చితాభస్మంతో నిత్యం ప్రతిరోజు అభిషేకం అయితే జరుగుద్దండి. ఉదయం 4 గంటల నుంచి 5:30 వరకు అభిషేకం అయితే చేస్తారండి చితాభస్మంతో రోజు.
4 గోపురాలని చెప్పాను కదండి, అవి 75 అడుగులు ఉంటాయంటండి ఆ గోపురాలు. లోపల స్వామివారు శివలింగ రూపం 9 అడుగులైతే ఉంటుందంటండి. మీరు ఈ వీడియో అయితే ఫుల్గా స్కిప్ చేయకుండా చూడండి, ప్రతి దేవుడు మీకు కనిపిస్తాడండి. మనమైతే ఏ గుళ్ళో కూడా అలా చూడలేమండి. బుద్ధుడు, రాఘవేంద్ర స్వామి, ఇంకా పూరి జగన్నాథుడు. మీరు ఇక్కడ చూస్తున్నారు కదండి శ్రీచక్రం. ఇక్కడ చాలామంది అయితే కాయిన్స్ అయితే పెడతారండి. మీరు కూడా ఒకసారి చూడండి.
చూసారు కదండి. ఇప్పుడు శివాలయం చుట్టూ ఉన్న ఉపాలయాలు అంటే 64 దేవుళ్ళని అయితే మీరు చూసారండి. దీని తర్వాత నెక్స్ట్ వీడియోలోని స్వామివారిది లింగ రూపాన్ని ఇంకా హారతులు కూడా పెడతానండి. మొత్తం 12 రకాల హారతులు అయితే ఇస్తారండి. చాలా బాగుంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పార్ట్ 2 వీడియో కోసం అయితే కామెంట్ చేయండి.